స్వాగతం సుస్వాగతం. ఈరోజు విజయనగరంలో ఫేమస్ అయిన ఉమాలస్సి మీద వ్లాగ్ చేయబోతున్నాం. విజయనగరంలో ప్రతి ఒక్కరు పెద్ద మార్కెట్ అంతా తిరిగేసి పెద్ద మార్కెట్లో షాపింగ్ చేసుకొని చెమటలు కక్కున్న తర్వాత ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది అక్కడ ఉన్న ఉమాలస్సిలో లస్సీ తాగాలని. అంత ఫేమస్. నేనైతే చిన్నప్పుడు పేరెంట్స్తో మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఎంత బేగ షాపింగ్ అయిపోద్దా, షాపింగ్ అయిపోయిన తర్వాత ఉమాలస్సి దగ్గరికి తీసుకెళ్ళి ఉమాలస్సి కొంటారని ఎదురు చూసేవాడిని. నా అలాగ మీరు కూడా ఎదురు చూసుంటే కింద కామెంట్ చేయండి. నేను అనుకున్నాను ఉమాలస్సి నా చిన్నప్పటి నుంచే ఫేమస్ ఏమో, నా చిన్నప్పటి నుంచే పెట్టారేమో అనుకున్నాను. తన తర్వాత తెలుసుకుంటే అర్థమైంది అది నా చిన్నప్పటి నుంచి కాదు, మా నాన్నల చిన్నప్పటి నుంచి కూడా ఉన్నదని. అక్కడ ఉన్న వాళ్ళని అడిగి చెప్తే వాళ్ళు అన్నారు 1980 దగ్గర నుంచి ఉమాలస్సి ఉన్నదట, అంత ఫేమస్. దాని గురించి అడ్రస్ కూడా పర్టికులర్గా చెప్పక్కర్లేదు, మన గంట స్తంభం పక్కనే ఉంటుంది. ఉమాలస్సిలో మరి ఏం కలుపుతారో కానీ ఎప్పుడు చూసినా ఫుల్ రష్గా జనాలు ఉంటారు. అది సమ్మర్ సీజన్ అవని, వింటర్ సీజన్ అవని, రైనీ సీజన్ అవని, మరి వాళ్ళ దగ్గర అంత బాగుంటుంది లస్సీ. సరే నేను మా ఆకాష్ గారు మళ్ళీ ఒకసారి ఉమాలస్సి ట్రై చేద్దామని నేను మా ఆకాష్ గాడిలో చాలాసేపు వెయిట్ చేసాం అక్కడ లస్సీ రావడానికి, ఎందుకంటే జనాభా అంతమంది ఉన్నారు. ఫైనల్గా మన చేతిలోకి ఉమాలస్సి వచ్చింది. ఓడి అమ్మ, తాగి చూస్తే ఏదో ఆ సిప్పు తాగినంటనే ఏదో ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయిన ఫీల్ వస్తుంది నాకైతే మాత్రం. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా విజయనగరం వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి ఉమాలస్సి. ఇక్కడ నుంచి మా ఛానల్లో వీడియోలు కొద ఉండదు, మీకు టైం ఉండదు. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మీ ఫోన్లో మా వీడియో ఉండదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.